రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఇది వచ్చేసి ఐపీఎల్ 2026 లో 23rd మ్యాచ్. ఈ మ్యాచ్ చిన్నస్వామి గ్రౌండ్ అయితే జరగబోతోంది. సో మళ్ళీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ హోమ్ స్టేడియం అయితే వచ్చేసారు. సో ఇక్కడ క్రేజీ స్టార్ట్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అదేందో చూసేసుకుందాం. ఇంకా దాని తర్వాత లక్నో సూపర్ జైంట్స్ ఏంది, ఆర్సీబీని ఆపగలరా, ఆర్సీబీని కొట్టగలరా, దాని గురించి మాట్లాడేసుకుందాం. అండ్ ప్లేయింగ్ లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా, దీని గురించి కూడా మాట్లాడేసుకుందాం. బలహీనతలు కూడా మాట్లాడేసుకుందాం. సో ఇన్ని మాట్లాడుకోవాలి, ఇంత డిస్కస్ చేసుకోవాలి. వీడియోని లాస్ట్ టైం చూడండి, చాలా మంచిగా అయితే ఉండబోతుంది. సో మీరు కనుక కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో కింద కనబడుతున్న ఎర్ర బటన్ని నొక్కేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దాంతో ఏంద్రా అంటే మన వీడియోస్ వచ్చిన వెంటనే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు టక్ అని చూసేయచ్చు. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, what's up? Welcome back to our channel VIP's Official. Cylinder ఏం సంగతులు? Welcome to one more preview of this IPL 2026. అదే ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. సో ఇక్కడ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారంటే చిన్నస్వామి గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు ఈ రోజు సాయంత్రం 7:30కి. మరి పిచ్ రిపోర్ట్ ఏంటంటే ఇది అందరు తెలిసి ఉంటది, షార్ట్ బౌండరీ ఉంటది. సో మంచి బ్యాటింగ్ పిచ్. ఇక్కడ వచ్చేసి 200+ అంటే మామూలుగా ఓడేస్తారు ఇక్కడ. సో కన్ను మూసుకొని ఓడేస్తారు, ఆ లెవెల్లో అయితే ఈ పిచ్ అయితే ఉంటుంది. సో మరి ఫాస్ట్ బౌలర్స్ కి స్టార్టింగ్ లో మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా దాని తర్వాత బ్యాటర్స్ పండుగ అయితే ఉంటుంది. స్పిన్నర్స్ కంటూ కాస్త ఇబ్బందినే. సో మరి చూడాలి ఈ మ్యాచ్ లో స్పిన్నర్స్ ఏం చేస్తారేమో. సో స్పెషల్లీ ఆర్సీబీ గురించి మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత టాస్ గెలిచిన టీం ఏం చేస్తారా అంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేస్తారు. బికాజ్ ఇక్కడ వచ్చేసి డ్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బౌలింగ్ అయితే చూస్ చేసుకుంటారు. మరి ఏమైతుందేమో చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి హెడ్ టు హెడ్ కాంపిటీషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి 6 మ్యాచెస్ ఆడితే వీళ్ళిద్దరు 6 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 2 మ్యాచెస్ లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. అది కూడా ఇదే గ్రౌండ్ లో ఆ 2 మ్యాచెస్ గెలిచినది కూడా లక్నో సూపర్ జైంట్స్. సో మరి చూద్దాం ఈ మ్యాచ్ లో ఏమవుతుందేమో. అండ్ ఇప్పుడు వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుందామా? వద్దు, దానికన్నా ముందు ఆర్సీబీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో వచ్చేసి ఈ సీజన్ లో వచ్చేసి లాస్ట్ సీజన్ ఎలాగైతే ఫినిష్ చేశారో అలానే అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. సో మరి లాస్ట్ మ్యాచ్ ముంబై మీద ఘన విజయం అయితే సాధించి వస్తున్నారు. బ్యాటింగ్ తోటి ఇక్కడైతే మ్యాచ్ అయితే గెలిచి వస్తున్నారు. సో మరి ఇక్కడ వచ్చిన సరికి ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే ఐ డోంట్ థింక్ ఎనీ చేంజెస్ గైస్. యాక్చువల్లీ ఏం చేంజెస్ జరగవు. అదే టీంతో అయితే వీళ్ళైతే రాబోతున్నారని అయితే అనుకుంటున్నా. వాళ్ళ ప్లేయింగ్ 11 ఇక్కడ ప్లే అయితే ఉంటది. ఒకసారి పాజ్ చేసి రీడ్ చేసుకోండి. అండ్ జాష్ హేజల్వుడ్ అవైలబుల్ ఉంటాడా అంటే నో గైస్, ఈ మ్యాచ్ కి అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ వచ్చేసి జేకబ్ డఫీ తోటి అయితే వెళ్తారు. బికాస్ అతనికైనా ఇంజురీ వచ్చేసి అది కన్ఫర్మ్ రిపోర్ట్ అయితే రాలేదు అతను అవైలబుల్ ఉంటాడా లేదా అనేసి. సో ఖచ్చితంగా వచ్చేసి ఆ జాష్ హేజల్వుడ్ అయితే అవైలబుల్ ఉంటాడు, జేకబ్ డఫీతోనే అయితే వెళ్ళాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ సంగతి ఏంది? లాస్ట్ మ్యాచ్ లో వచ్చేసి స్లోగా ఆడినాడు, దాని తర్వాత వచ్చేసి ఫీవర్ ఉంది, ఇంజురీ అయింది అనేసి వచ్చేసి అయితే అప్డేట్స్ అయితే వస్తానే. సో మరి అతని గురించి ఏంది, ఆడతాడా అంటే హీ విల్ ప్లే కన్ఫర్మ్ గైస్. ఇతను కన్ఫర్మ్ గా ఆడతాడు అనేసి అయితే మేనేజ్మెంట్ అయితే తెలియజేసింది. సో రజత్ పాటిదార్ అయితే తెలియజేసిండు ఇతను వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నాడంట. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా అవైలబుల్ గా అయితే ఉంటాడంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ టీం గురించి డిస్కస్ చేసుకుంటే రజత్ పాటిదార్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సో ఇక్కడ ఊచ కోత అనేది వస్తున్నాడు రజత్ పాటిదార్. ఇంకా దానికన్నా ముందు ఇక్కడ వీళ్ళ బ్యాటింగ్ అనేది వీళ్ళు ఎలా స్ట్రెంత్ నేను చెప్తా చూడండి. ఫిల్ సాల్ట్ ఫామ్ లోకి అయితే వచ్చేసిండు. ఫిల్ సాల్ట్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత అతను ఎలా కొడతారో అందరికీ తెలిసిందే. లాస్ట్ మ్యాచ్ లో మీరైతే చూసి ఉంటారు. సో అతను డేంజరస్ ప్లేయర్, అతను ఫామ్ లోకి వచ్చిండు. మరి ఇక్కడ చిన్నస్వామి గ్రౌండ్, షార్ట్ బౌండరీ, మరి ఇక్కడ ఎలా ఆడతాడేమో చూడాలి. సో ఇంకా నెక్స్ట్ రజత్ పాటిదార్ ఫామ్ లో ఉన్నారు, దేవదత్ పట్టికల్ ఫామ్ లో ఉన్నాడు. నెక్స్ట్ జితేష్ శర్మ నుంచి ఎంత మంచి స్కోర్ అయితే రాలేదు. బికాస్ వాళ్ళకి వచ్చేసి జితేష్ శర్మ కానీ, రొమారియో షెఫర్డ్ కానీ, కుర్నాల్ పాండ్యా కానీ వీళ్ళకి బ్యాటింగ్ చేయడానికి ఛాన్సే దొరకట్లేదు యాక్చువల్లీ. సో వచ్చినా కూడా లాస్ట్ 2 ఓవర్స్ అంతే వస్తుంది. ఇక్కడ టిమ్ డేవిడ్ చూసుకుంటే ఇంకా సూపర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. టిమ్ డేవిడ్ చేస్తున్న ఫినిషింగ్ అంటూ ఈసారి మాత్రం హైలైట్ ఉంది. సో లాస్ట్ సీజన్ కన్నా ఈసారి నాకైతే చాలా ఇంప్రెసివ్ అయితే అనిపిస్తుంది. సో ఈ సీజన్ అతను కొడుతున్న సిక్సెస్, అక్కడ వచ్చేసి 100 మీటర్స్ 6 అయితే కొడుతున్నాడు. అలాగే వచ్చేసి పెద్ద 6 సెట్టింగ్ అయితే చేస్తున్నాడు కాబట్టి సో ఇక్కడ ఈసారి ఇంకా మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. అండ్ బౌలింగ్ లో చూసుకున్నట్టయితే జేకబ్ డఫీ మంచి ఫామ్ లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ లో రసిక్ దార్ సలాం ఆడిండు, అతను మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ కుర్నాల్ పాండ్యా చూసుకున్నట్టయితే అతను స్పిన్నర్. కానీ కుర్నాల్ పాండ్యాకి సంబంధించిన ఒక స్టాట్ ఉంది, అదేం తెలుసా? లాస్ట్
2 సీజన్స్ గా చూసుకుంటే హైయెస్ట్ బౌన్సర్స్ వేసిన ఫాస్ట్ బౌలర్స్ కన్నా ఎక్కువ బౌన్సర్స్ ఇతనే వేసిండంట. అదే మరి స్పిన్నర్ ఇతను, మరి బౌన్సర్స్ అయితే అలాగైతే కొడుతున్నాడు. మరి చూడాలి ఏమవుతుందేమో. ఇక్కడ బౌన్సర్స్ తోటి ఇక్కడ బ్యాట్స్మెన్స్ కి వచ్చేసి టార్చర్ అయితే చేస్తున్నాడు అండ్ బౌలింగ్ క్రేజీ అయితే చేస్తున్నాడు కున్నాల్ పాండ్యా. సో వికెట్స్ తక్కువ తీసుకుంటున్నా కూడా ఎకనామికల్ బౌలింగ్ అంటూ ఇతనైతే ఖచ్చితంగా అయితే అందిస్తున్నాడు. అండ్ భూవీ కూడా మంచి ఎకనామికల్ బౌలింగ్ చేస్తున్నాడు. సో అందరు కూడా ఫుల్ ఫిట్ అయితే టీం అయితే ఉంది. సో మొత్తానికి వచ్చేసి వీళ్ళలో పెద్ద బలహీనతలు అయితే ఏం లేవు. బలహీనతలు ఉన్న దాన్ని చేంజ్ చేసుకొని వస్తున్నారు. ఆర్సీబీ గురించి ఇంకొక పెద్దది ఏంటంటే వాళ్ళు రాజస్థాన్ మీద చేసిన ఆ తప్పుని వచ్చేసి ఇక్కడ సరిదిద్దుకొని వచ్చి ఇక్కడ వచ్చేసి ఆడినారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ టీంలో డెవలప్మెంట్ అయితే చూస్తున్నాం. మరి చూడాలి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ అయితే లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుందాం. లక్నో సూపర్ జైంట్స్ కూడా మంచిగా వచ్చేసి ఆడుతున్నారు. వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా ఎక్కడ ప్లే అవుతుంటుంది ఒకసారి పాస్ చేసి రీడ్ చేసుకోండి. లక్నో సూపర్ జైంట్స్ కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ లో వచ్చేసి మంచి స్కోర్ అయితే రావట్లే. బౌలింగ్ సూపర్ గా ఉంది, బౌలింగ్ మంచిగా ఉంది. బౌలింగ్ కి సంబంధించిన క్వశ్చన్ చెయ్యదలుచుకోవట్లేదు నేను. ప్రిన్స్ యాదవ్ గానీ, అక్కడ వచ్చేసి మన రాఠీ, మన అదే దిగ్వేష్ రాఠీ గానీ, ఇంకా నెక్స్ట్ మొహమ్మద్ షమి, వీళ్ళందరూ కూడా మంచిగా బౌలింగ్ అయితే చేస్తున్నారు. బట్ బ్యాటింగ్ లో వచ్చేసి వీళ్ళ బ్యాట్ నుంచి అంత మంచిగా అయితే స్కోర్ అయితే రావట్లేదు. మిచెల్ మార్ష్ బ్యాట్ నుంచి ఫుల్ సైలెంట్ గా అయితే పోతాను. మిచెల్ మార్ష్ బ్యాట్ అయితే ఫుల్ సైలెంట్ గా అయితే ఉంది. ఇంకా దాని తర్వాత నికోలస్ పూరన్ మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్యాట్ తోటి రన్స్ వస్తేనే ఖచ్చితంగా పెద్ద స్కోర్ అయితే బోర్డు మీద అయితే వీళ్ళకైతే పెట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అది రావట్లేదు. మరి అది ఎప్పుడు వస్తుందో ఏమో, ఆ బ్యాట్ ఎప్పుడు హిట్ అవుతుందో, ఆ బ్యాట్ నుంచి ఎప్పుడు రన్స్ వస్తాయో నేనైతే రియల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. సో మిచెల్ మార్ష్ నుంచి బ్యాటింగ్ నుంచి మంచిగా స్కోర్ రావాలి. ఇంకా దాని తర్వాత నికోలస్ పూరన్ నుంచి మంచి స్కోర్ రావాలి. లాస్ట్ వీడియోలో లక్నో గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పా, రిషబ్ పంత్ వచ్చేసి తన స్టైల్ చేంజ్ చేసుకొని రావాల్సి వస్తుంది అనేసి. ఇక్కడ ఖచ్చితంగా అదే చేస్తున్నాడు. కాబట్టి రిషబ్ పంత్ కూడా అంత పెద్దగా వచ్చేసి హిట్ అయితే ఎలాగోతున్నాడు. సో మరి చూడాలి. దీని వలన టీం వచ్చేసి బ్యాటింగ్ లో అంటూ కొంచెం వీక్నెస్ అయితే నాకైతే కనబడుతుంది. అండ్ ఇక్కడ నికోలస్ పూరన్ నెంబర్ 3 లో ఫిట్ అయినాడు. ఇక్కడ వచ్చేసి నెంబర్ 5 తీసుకొస్తున్నారు. అది ఎందుకో నాకు ఎప్పుడు అర్థం కాలే. సో నెంబర్ 5 అయితే దొబ్బేశారు. మినిమం నెంబర్ 4 కైనా పెట్టి ఆయుష్ బర్ధని నెంబర్ 5 పెట్టింటే బాగుండేదేమో. బట్ అది కూడా చేయట్లేదు. సో మరి చూడాలి ఏమవుతుందేమో. వాళ్ళ ప్లేయింగ్ లైన్ లో కూడా ఏం చేంజెస్ అయితే లేవు. అదే ప్లేయింగ్ లైన్ తో వీళ్ళైతే దిగబోతున్నారు. ఇంకా లాస్ట్ కి ఈ మ్యాచ్ ఎవర్రా గెలుస్తారు అంటే, ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ వీక్ ఉందని చెప్పి లక్నో సూపర్ జైంట్స్ గెలవదని అనుకోకండి. ఖచ్చితంగా వచ్చేసి 70-30 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నికోలస్ పూరన్ ఖచ్చితంగా మంచి బ్యాట్ చేస్తే మంచిగా స్కోర్ చేయడం స్టార్ట్ చేసినాడు అనుకోండి, లక్నో సూపర్ జైంట్స్ గెలిచే అవకాశం ఉంది. సో మరి చూద్దాం ఏమవుతుంది. నికోలస్ పూరన్ అంతే కాదు, మిచెల్ మార్ష్ బ్యాట్ నుంచి కూడా బ్యాటింగ్ మంచిగా స్కోర్ వస్తే గెలిచే అవకాశం ఉంది. బట్ హై ఛాన్సెస్ అంటూ ఆర్సీబీదే. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అండ్ ఇప్పుడున్న రెడ్ ఫామ్ అలాంటిది. సో గది మొత్తానికి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆ ఫైల్ నెంబర్స్ అండ్ అలానే మీ ప్రెడిక్షన్ ఏంది కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ వేపీస్ అఫీషియల్స్. బాయ్.